పాక్ సైనిక నియంత ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ భయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు విలువెల్లాడిన పాక్ ఇప్పుడు చైనా నుంచి 5వ తరం యుద్ధ విమానాలు, టర్కీ నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొంటోంది. భారత్ ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణుల నుంచి రక్షణ పొందేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ భారత్ నుంచి దూసుకొస్తోన్న దురంధర్ ఆయుధానికి అసీం మునీర్ దగ్గర ఎలాంటి విరుగుడు లేదు. దురంధర్ లో పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ కూటమి ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తోందో కళ్లకు కట్టినట్లు చూపించారు. 2000 దశకంలో కరాచీని శాసించిన రెహమాన్ డకైత్, ఉజైర్ బలోచ్ వంటి మాఫియా డాన్లతో పాక్ సైన్యానికి ఉన్న సంబంధాలను ఈ సినిమా బయటపెట్టింది. కరాచీ అండర్ వరల్డ్ మాఫియాని దురంధర్ వెండితెరపై ఎండగట్టింది. పాక్ ప్రభుత్వం సినిమాను నిషేధించినా కోట్లాది మంది ప్రజలు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు పాకిస్తాన్లో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ అంటే పాక్ నియంతలకు ఎప్పుడూ భయమే. 2004లో అప్పటి నియంత పర్వేజ్ ముషర్రఫ్ పాక్ వ్యతిరేక సినిమాల్లో నటించకండి అని ఐశ్వర్యరాయ్కు ఉచిత సలహా ఇచ్చారు. కార్గిల్ యుద్ధం, ముంబై దాడులు, పార్లమెంట్ దాడి వెనుక పాక్ సైనిక కుట్రను బాలీవుడ్ ఎండగడుతోంది. వచ్చే ఏడాది మార్చిలో రాబోతున్న ఈ సినిమా పార్ట్ 2 పాక్ సైన్యంలోని ఒక ఉన్నత స్థాయి జనరల్ అసలు ముఖాన్ని బయటపెట్టబోతోందని సమాచారం. గతంలో భారత్పై ఉగ్రదాడులు చేయించిన జావేద్ నాసిర్, హమీద్ గుల్ వంటి జనరల్స్ చరిత్రను ఇది గుర్తు చేయబోతోందట. మొత్తానికి పాక్ కొంటున్న చైనా యుద్ధ విమానాలు సరిహద్దుల్లో పనిచేస్తాయేమో కానీ సామాన్యుల గుండెల్లోకి చొచ్చుకుపోతున్న ఈ సినిమా ఆయుధం ముందు అసీం మునీర్ నిస్సహాయుడిగా మారిపోయారని తెలుస్తోంది. తన అసలు రంగు బయటపడుతుందేమోనని గజగజ వణికిపోతున్నట్లు సమాచారం.